హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ అమెరికన్ హౌసెస్ వర్సెస్ ఇండియన్ హౌసెస్. నేను ఈ వీడియోలో ఎక్కడ ఇల్లు బాగుంటాయి, ఎక్కడ లగ్జరీగా ఉంటాయి, ఎక్కడ ఎక్కడ ఎంత బాగుంటాయి అనేది చెప్పాలి అనుకోవట్లేదు. కాకపోతే అమెరికాలో ఇళ్ళకి ఇండియాలో ఇళ్ళకి ఏంటి మేజర్ చేంజెస్ ఏంటి, మేజర్ డిఫరెన్సెస్ ఏంటి, ఎక్కడ ఇల్లుంటే బాగుంటుంది, ఎక్కడ దాన్ని మనం ఏ విధంగా చూడాలి అనేది క్లియర్గా నా ఒపీనియన్ చెప్పాలి అనుకుంటున్నానండి. అంతకంటే ముందు మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలామంది యూట్యూబ్ వచ్చిన కొత్తల్లో అమెరికాలో ఇల్లు చూసి అబ్బా ఎంత బాగున్నాయి, ఇంటి ముందు ఎంత గ్రీనరీనా, ఇంత పెద్ద పెద్ద ఇళ్ళ, ఇంత లగ్జరీగా ఉంటాయా అనుకునేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు ఇండియాలో కూడా ఇల్లు బాగా లగ్జరీగా కట్టుకుంటున్నారు, కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ పెట్టుకుంటున్నారు, చాలా బాగా కట్టుకుంటున్నారు. అవన్నీ బాగానే ఉన్నాయండి. పిండి కొద్దీ రొట్టె అంటారు. మనం ఎంత డబ్బు పెడితే అంత మంచి ఇల్లు కట్టుకోవచ్చు, అంత లగ్జరీగా మన ఇల్లు ఉంటాయి. కాకపోతే అమెరికాలో ఉండే ఇళ్ళకి ఇండియాలో ఉండే ఇళ్ళకి మేజర్ డిఫరెన్సెస్ ఏంటి, ఎక్కడ ఇంటికి ఎక్కువ వాల్యూ ఉంటుంది అనేది నా ఒపీనియన్ ప్రకారం నేను చెప్పాలనుకుంటున్నానండి. సో ఈ రెండిట్లో చూసుకుంటే కనుక మెయిన్ డిఫరెన్సెస్ ఫస్ట్ వచ్చేసి ప్రైసెస్, ఇళ్ళ రేట్లు. అమెరికాలో ఇళ్ళ రేట్లు ఎలా ఉంటాయి, ఇండియాలో ఇళ్ళ రేట్లు ఎలా ఉంటాయి. సో అమెరికాలో మనం ఇళ్ళ రేట్లు తెలుసుకోవాలి అనుకుంటే మెయిన్గా అపార్ట్మెంట్స్ ఆర్ కాండోస్ ఆర్ టౌన్ హౌసెస్ ఇవన్నీ ఒక కేటగిరీ కింద చూడొచ్చండి. ఇండివిజువల్ హౌసెస్ ఒక కేటగిరీ కింద చూడొచ్చు, మ్యాన్షన్ హౌసెస్ ఒక కేటగిరీ కింద చూడొచ్చు. సో ఏదైనా ఇక్కడ అపార్ట్మెంట్స్ అనేవి చాలా అంటే ఉంటారు, కానీ రెంటల్కి అవి ఒక కమ్యూనిటీ వాళ్ళు అంటే ఒక బిల్డరు నెంబర్ ఆఫ్ బిల్డింగ్స్ కట్టి రెంటల్కి ఇచ్చుకొని అక్కడ ఒక ఆఫీస్ మెయింటెనెన్స్ అంతా ఉంటుంది. సో దానికంటే ఎక్కువ కాండోస్, టౌన్ హౌసెస్ వీటిల్లో ఎక్కువగా మనం ఎవరైనా కొనుక్కోవాలన్నా అద్దెలకు ఉండాలన్నా చాలామంది ఉంటూ ఉంటారు. కాండోస్ అంటే మనకి పైన ఒకళ్ళు ఉండొచ్చు, కింద ఒకళ్ళు ఉండొచ్చు, కాకపోతే వాళ్ళ ఎంట్రన్సెస్ వేరుగా ఉంటాయి, వాళ్ళ పార్కింగ్ వేరుగా ఉంటుందండి. కాకపోతే కామన్ వాల్స్ ఉంటాయి. పైన ఒకళ్ళు ఉండొచ్చు, కింద ఒకళ్ళు ఉండొచ్చు, ఆ కన్స్ట్రక్షన్ బట్టి, లేదంటే పక్క పక్కన ఉండొచ్చు. కాకపోతే కామన్ వాల్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. టౌన్ హౌసెస్కి వచ్చేటప్పటికి 2-3 ఫ్లోర్లు ఉంటుంది ఇల్లు. మనకంటూ సపరేట్గా మన ఫ్యామిలీకి ఉంటుంది, మనకి కొద్దిగా బ్యాక్ యార్డ్ ఉంటుంది, మనకు కొంచెం ప్యాటియో కట్టుకోవడానికి ప్లేస్ ఉంటుంది. అలాగే మనకి కామన్ వాల్స్ ఉంటాయి, లెఫ్ట్ రైట్ కామన్ వాల్స్ ఉంటాయి ఇళ్లతో పాటు. ఇలా టౌన్ హౌసెస్, కాండోస్ ఉంటాయండి. వీటి రేట్లు స్టార్టింగ్ కొత్త కన్స్ట్రక్షన్ అయితే కనుక బాగా తక్కువగా వచ్చినాయి అనుకుంటే స్టార్టింగ్ 3 లక్షలు ఉంటుందండి కాండో అయితే. సో 3 to 4.5 lakh వరకు ఉంటుంది. అది మనకు వచ్చే ఫెసిలిటీస్ని బట్టి, నెంబర్ ఆఫ్ బెడ్రూమ్స్, నెంబర్ ఆఫ్ బాత్రూమ్స్ని బట్టి. అదే టౌన్ హౌసెస్ అనుకోండి, టౌన్ హౌసెస్ కొత్త కన్స్ట్రక్షన్ అయితే కనుక స్టార్టింగ్ బాగా లీస్ట్ ప్రైస్ అనుకుంటే కనుక 4.5 లక్షల నుంచే స్టార్ట్ అవుతాయండి. 4.5 లక్షల నుంచి మనకి 6 లక్షల వరకు ఉంటాయి. అగైన్ మనకి ఎక్కువ బాత్రూమ్లు ఉంటే కనుక అది ఒక రేటు పడిద్ది. ఇక్కడ బెడ్రూమ్లు పాయింట్ కాదండి. అమెరికాలో బెడ్రూమ్ల కంటే కూడా ఎన్ని బాత్రూమ్లు ఉంటాయి అనే దాన్ని బట్టి మనకి కాస్ట్ పెరిగిపోతూ ఉంటుందన్నమాట. అది ఎక్సలెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వాటర్ కన్జ్యూమ్ చేయడం అవి కూడా కౌంట్ అవుతాయి అన్నమాట. ఎన్ని బాత్రూమ్ ఉంటే అంత ఎక్కువ వాటర్ యూసేజ్ ఉంటుంది కదా. సో దాన్ని బేస్ చేసుకొని కూడా మనకి రేట్లు పెరగడం కానీ, పర్మిషన్స్ కానీ అన్నీ ఉంటాయన్నమాట. సో ఇండివిజువల్ హౌసెస్ వచ్చేటప్పటికి మనం ఏ ఏరియాలో తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టి స్టార్టింగ్ 5 lakhs నుంచి మనకి 7 ఉండొచ్చు, 8 ఉండొచ్చు, ఎంతైనా పోవచ్చు. ఇంకా మ్యాన్షన్ హౌసెస్ మనందరికి తెలిసిందే. మ్యాన్షన్ హౌసెస్ అంటే పెద్ద పెద్ద విల్లాస్, పెద్ద పెద్ద ఇళ్ళు, ఒక 5 bed, ఒక 6 bath, పెద్ద పెద్ద లాన్లు, హంగామాగా ఉండే ఇళ్ళు మినిమం 1 million నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా అబవ్ ఉంటాయి. సో అవంతా లగ్జరీ కాబట్టి వాటి గురించి నేను మాట్లాడదలుచుకోవట్లేదండి. సో కాండోస్ అయినా టౌన్ హౌసెస్ అయినా ఒకవేళ సెకండ్ హ్యాండ్ అయినా సరే స్టార్టింగ్ 2.5 లక్షల నుంచి స్టార్ట్ అవుతాయండి. సెకండ్ హ్యాండ్ తీసుకోవాలన్నా కూడా అంత ఎక్కువ రేట్ ఉంటాయి అన్నమాట. సో కొత్తవి అయితే స్టార్టింగ్ 3.5 లక్షల నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా అబవ్ పోతూ ఉంటాయి అన్నమాట. సో అమెరికాలో ప్రైసెస్ అలా ఉంటాయి ఇళ్ళకి. ఇండియాకి వచ్చేటప్పటికి మనకందరికి తెలిసిందేనండి. పల్లెటూళ్ళల్లో ఒకలాగుంటుంది, టౌన్లో ఒకలాగుంటుంది, మున్సిపాలిటీల్లో ఒకలాగుంటుంది, మెట్రోపాలిటన్ సిటీస్లో ఒకలాగుంటుంది, సో పెద్ద పెద్ద టౌనుల్లో ఒకలాగుంటుంది, అలా రకరకాలుగా ఉంటుంది. ఇప్పుడు మనకి చిన్న టౌన్లో చూసుకున్నా, మున్సిపాలిటీస్లో చూసుకున్నా, లేదంటే పెద్ద పెద్ద సిటీల్లో చూసుకున్నా మినిమం టు మినిమం 3 bed 3 bath ఉన్న అపార్ట్మెంట్ కావాలన్నా కూడా మనకి ₹1,00,00,000 పెట్టాల్సి వస్తుందన్నమాట. అంతెందుకంటే మాది ఒక పల్లెటూరు. మాకు దగ్గరలో ఉన్న ఒక చిన్న మున్సిపాలిటీలో ఒక
3 బెడ్ 3 బాత్ తీసుకోవాలన్నా కూడా ఇప్పుడు 80 నుంచి 90 లక్షల మధ్యలో చెప్తున్నారు. అంటే ఈయన సిటీల్లో అయితే మినిమం ₹1,00,00,000 చెప్తారు కదండి, సహజం. సో ఇండివిజువల్ హౌసెస్ వచ్చేటప్పటికి మనం ఏ ఏరియాలో తీసుకుంటున్నాము, ఎక్కడ తీసుకుంటున్నాము, సిటీల్లోనా లేకపోతే చిన్న పల్లెటూళ్ళలోనా లేకపోతే ఒక పెద్ద టౌన్లోనా ఎట్లా తీసుకుంటున్నాం అనే దాని మీద బట్టి ₹1,00,00,000 నుంచి ఇక మనం పెట్టుకున్నంత ఉంటుంది. ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే అమెరికాలో మనకి అపార్ట్మెంట్ లాగే కాండోస్ అయినా టౌన్ హౌసెస్ అయినా మనకి సపరేట్ ఉన్నా కూడా ఆల్మోస్ట్ షేరింగేనండి. అటు ఇటు వాల్స్ అటోళ ఇటోళ వినిపిస్తూ ఉంటాయి, చెక్కల ఇల్లు కాబట్టి ఇవన్నీ ఉంటాయి. సో మన ఎంట్రన్స్ మనకున్నా మన పార్కింగ్ మనకున్నా కూడా కంబైన్డ్గానే ఉంటుంది అది. మనం అమెరికాలో ఒక చిన్న కాండో సెకండ్ హ్యాండ్ తీసుకోవాలన్నా సరే, సెకండ్ హ్యాండ్ అండి నేను చెప్పేది, తీసుకోవాలన్నా సరే 2 బెడ్ 2 బాత్ ఉన్న సెకండ్ హ్యాండ్ కాండో తీసుకోవాలన్నా మినిమం 2.5 లక్షలు పెట్టాలి. అంటే దాదాపు 2 కోట్లు పెట్టాలి. కానీ ఇండియాలో అలా తీసుకోవాలనుకుంటే మనకి ₹1,00,00,000కి 3 బెడ్ 3 బాత్ అపార్ట్మెంట్లు వచ్చేస్తాయి. ఇక్కడ నీకు అపార్ట్మెంట్ కొత్తది తీసుకోవాలనుకున్నా కూడా మినిమం 1,50,00,000 పెట్టాలండి. మినిమం టు మినిమం 1,50,00,000 తక్కువ, అది లీస్ట్ ప్రైస్ నేను చెప్పేది, అంత పెట్టాలి. సో ప్రైసెస్ వైజ్ చూసుకుంటే కనుక మనకి ఇండియాలోనే కొంచెం రేట్లు తక్కువ, అమెరికాలో కొంచెం కాస్ట్లీ అనే చెప్పాలి హౌసెస్. ఇకపోతే రెండవది ప్రైసెస్ కాకుండా నెక్స్ట్ది అప్రిసియేషన్ ఆర్ డిప్రిసియేషన్. ఇళ్ళ రేట్లు పెరగడం తగ్గడం, లేకపోతే దాని వాల్యూ మనం ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేసామో ఎంత పెట్టి కొన్నామో దాని వాల్యూ పెరగడమా తగ్గడమా. ఇలా చూసుకుంటే కనుక అమెరికాలో అప్రిసియేషన్ అంటే రేటు పెరగడం అనేది, మనం ఇన్వెస్ట్ చేసిన ఇంటికి రేటు వాల్యూ పెరగడం అనేది చాలా అంటే చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటుందండి. నేను చెప్పేది ఇప్పుడు పెరిగినాయి కాదండి, కరోనాకి ముందు కరోనా తర్వాత అది ర్యాపిడ్ చేంజెస్ వచ్చినాయి. అది అన్ని చోట్ల జరిగింది, ఇండియాలో జరిగింది, ఇక్కడ జరిగింది, అది కాదు. అమెరికాలో మనం ఇల్లు కొన్నాము అని అంటే మనకి అప్రిసియేషన్ అంటే ఇంటి వాల్యూ పెరగడం అనేది చాలా అంటే చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటుందండి. మనం ఈరోజు ఒక 5 కోట్లు పెట్టి ఇల్లు కొన్నాము అని అంటే మనం 10 ఏళ్ల తర్వాత అది అమ్ముకోవాలన్నా కూడా మనకి కనీసం 6 కోట్లకు కూడా ఎవరికి కొనరండి. 5.5 కోట్లు లేకపోతే 5 కోట్ల 20 లక్షలు పెద్దగా అప్రిసియేషన్ ఏమీ ఉండదు. మళ్ళీ ముందే చెప్తున్నానండి, ఆ కరోనా ముందు మాకు 4 లక్షలకు వచ్చింది, మేము ఇప్పుడు 6 లక్షలకు అమ్ముకున్నాం. అది కరోనా ముందు కరోనా తర్వాత డిఫరెన్సెస్ కాదండి. అప్పుడు చూసుకోండి, కరోనాకు ముందు అప్పుడు అప్రిసియేషన్ ఎలా ఉంది, కరోనా తర్వాత మనం ఒక ఇల్లు కొన్నాం దాని అప్రిసియేషన్ ఎలా ఉందో చూసుకోవాలన్నమాట. సో అలా చూసుకుంటే కనుక అమెరికాలో ఇంటి వాల్యూ పెరగడం అనేది చాలా చాలా తక్కువ, డిప్రిసియేషన్ ఎక్కువగా వస్తుంది. అదే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో జరుగుతుంది కూడా అమెరికాలో. ఎందుకంటే ఇళ్ళ రేట్లు అనేవి చాలా వరకు తగ్గినాయండి. నేను లాస్ట్ టైం ఏదో వీడియోలో ఈ పాయింట్ చెప్పినప్పుడు కూడా ఎక్కడ మాకు తగ్గలేదు అది ఇది అని అంటున్నారు. వెళ్ళి జిల్లాలో చూసుకోండి. అమెరికాలో మీకు హౌసింగ్ అమ్మడాలు కొనడాలు వెబ్సైట్స్ ఉంటాయి కదా, వాటిలోకి వెళ్ళి చూసుకోండి. నేను చూసిన దాని ప్రకారం నేను కొత్తల్లో వచ్చినప్పుడు అంటే 2022లో మేము వచ్చినప్పుడు లేదంటే 23లో కానీ ఊరక చూస్తే అప్పుడున్న రేట్ల మీద ఇప్పుడు చాలా వరకు తగ్గినాయండి. సెకండ్ హ్యాండ్ కూడా చాలా వరకు తగ్గినాయి. అంటే తగ్గడం అంటే హ్యూజ్గా 50% 60% పడిపోవడం కాదండి. మనం ఒకదాన్ని కొంటున్నాము అంటే ఆ రేటు 20% తగ్గినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు మనం ఒక 6 కోట్లు పెట్టుకున్నామండి. ఒక 1 ఇయర్ తర్వాత 2 ఇయర్స్ తర్వాత దాని వాల్యూ 5 crores పడిపోయింది అనుకోండి, అది తగ్గిపోవడం కాదా? దాని వాల్యూ మన ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ అవ్వడం కాదా? అవుతుంది ఖచ్చితంగా. సో అలా డిప్రిసియేషన్ అంటే రేటు తగ్గడం అనేది అమెరికాలో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది. ఇళ్ళకి చాలా చోట్ల కొన్న వాల్యూ కంటే తక్కువకు అమ్మేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, తక్కువకు అడుగుతున్నారు కూడా. అప్పుడు డిమాండ్ని బట్టి విపరీతంగా రేట్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు డిమాండ్ లేదు, విపరీతంగా రేట్లు తగ్గుతున్నాయి. ఇక్కడ ఇది క్వైట్ కామన్. అమెరికాలో ఏది స్టాండర్డ్గా ఉండదండి, పెరగడం తగ్గడం అనేది క్వైట్ కామన్. సో అమెరికాలో ఇళ్ళకి అప్రిసియేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది, డిప్రిసియేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో ఇళ్ళకి చూసుకుంటే కనుక మనము ఇండియాలో ఒక ఇల్లు కొనుక్కున్నాం అనుకోండి, ఎవ్రీ ఇయర్ బై ఇయర్ మనకి అట్లీస్ట్ 5 to 7% అప్రిసియేషన్ వస్తుంది. డిప్రిసియేషన్ మాత్రం అసలు వచ్చే ప్రసక్తే లేదండి. 100% రాదు మనకి ఇండియాలో డిప్రిసియేషన్ అనేది. ఖచ్చితంగా అప్రిసియేషన్ వస్తుంది. కాకపోతే అప్రిసియేషన్ మనం ఏ ఇన్వెస్ట్మెంట్ మీద ఎంత వస్తుందనేది కంపేర్ చేసుకోకుండా నార్మల్గా చూస్తే కనుక మనకి ఎవ్రీ ఇయర్ ఒక హౌస్ కొన్నామంటే ₹1,00,00,000 పెట్టి అట్లీస్ట్
ఎవ్రీ ఇయర్ 50,000 అన్న దాని వాల్యూ అంటే 5% to 7% మినిమం పెరుగుతా పోతుంది. సో ఇండియాలో డిప్రిసియేషన్ అనేది అసలు ఉండదు హౌసెస్కి, అమెరికాలో ఎక్కువగా ఉంటుంది. ఇండియాలో అప్రిసియేషన్ అంటే పెరుగుదల అనేది ఉంటూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది, ఎంతో కొంత పర్సంటేజ్. అమెరికాలో అంత లేదండి. ఇకపోతే మూడవది మెయింటెనెన్స్కి వచ్చేటప్పటికి అమెరికాలో ఇళ్ళకి మెయింటెనెన్స్ చాలా ఎక్కువ అండి. ఎలా అంటే అమెరికాలో మనం ఇల్లు కన్నామంటే ఇండియాలో లాగానే ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాల్సిందే, హౌస్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిందే కంపల్సరీ, హెచ్ఓఏ కట్టాల్సిందే కంపల్సరీ, ఇవన్నీ మ్యాండేటరీ. అది కూడా పర్సంటేజ్ అనేది పెరిగే అవకాశం ఉంది, తగ్గడం అనేది సమస్య లేదండి, పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే హెచ్ఓఏ తీసుకుందామండి, కొన్ని ఏరియాల్లో ఎక్కువగా ఉంటుంది, కొన్ని ఏరియాల్లో తక్కువగా ఉంటుంది, కొన్ని ఏరియాల్లో అసలు ఉండదు, అంటే 0%. ఎందుకంటే ఆ కమ్యూనిటీ ఎప్పటి నుంచో ఫామ్ అయ్యి ఉంటుంది. 50 years బ్యాక్ ఫామ్ అయిన కమ్యూనిటీ అనుకోండి, ఆ కమ్యూనిటీ వాళ్ళందరూ మాకేమి క్లీన్ చేయొద్దు, రోడ్లు ఏమి చేయొద్దు అని చెప్తే కనుక వాళ్ళు క్లీన్ చేయరు. సో హెచ్ఓఏ ఉండదు, ఓన్లీ గార్బేజ్ కలెక్షన్కి మాత్రమే కలెక్ట్ చేస్తారు. సో క్లీనింగ్ ఆ కమ్యూనిటీ రోడ్లు క్లీనింగ్కి కానీ, గార్బేజ్కి తీసుకెళ్ళడానికి కానీ, ఒకవేళ వింటర్ అయితే ఐస్ క్లీనింగ్ కానీ ఇవన్నీ చేస్తారు. ఫాల్ అయితే ఆ ఎండుటాకులు అన్నీ పడిపోతే అవన్నీ క్లీన్ చేయడం కానీ రోడ్డు మీద అవన్నీ చేస్తున్నందుకు కానీ హెచ్ఓఏ కలెక్ట్ చేస్తారండి. ప్రాపర్టీ ట్యాక్స్ అనేది ఇక్కడ ఎవ్రీ మంత్ కడతా ఉండాలండి. మనకి ఇండియాలో సంవత్సరానికి ఒకసారి కడతాం, హౌస్ ట్యాక్స్ అయినా ప్రాపర్టీ ట్యాక్స్ అయినా. అమెరికాలో ఎవ్రీ మంత్ కట్టాలి. సో ఓవరాల్ ఇయర్గా చూసుకుంటే కనుక చాలా ఎక్కువ ఉంటుంది ప్రాపర్టీ ట్యాక్స్. ఈ ప్రాపర్టీ ట్యాక్స్ అనేది మళ్ళీ మనకి పెరిగే అవకాశమే ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే అది స్టేట్ గవర్నమెంట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ ప్రాపర్టీ ట్యాక్స్ పెంచాలి అనుకుంటే పెంచేస్తుంది. అది ఎవ్రీ 10 years పెంచుతాం మేము, ఇట్లా ఏముండదు, ఎప్పుడు పెంచాలంటే అప్పుడు పెంచేస్తారు. దానికి ఈ రూల్స్ ఉన్నాయి, ఈ తక్కువ ఉన్నాయి, తోటకూర ఉన్నాయి, ఏమీ కాదు. ఆ స్టేట్ నామ్స్ ప్రకారం ప్రాపర్టీ ట్యాక్స్ పెంచాలంటే పెంచవచ్చు, మన మీద భారం పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. హౌస్ ఇన్సూరెన్స్, అమెరికాలో హౌస్ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ అండి. ఎందుకంటే 50 స్టేట్లకి 50 రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే టొర్నాడోస్ అనో, సునామీస్ అనో, లేకపోతే ఈ మంచనో, ఇంకొకటనో ఏదో ఒక ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి అమెరికాలో కంపల్సరీ హౌస్కి ఇన్సూరెన్స్ తీపించుకుంటారు. హౌస్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు అమెరికాలో మ్యాక్సిమం చెక్కిళ్ళే, అది అందరికీ తెలిసిందేనండి. పైన రూఫ్ అనేది ఏదైతే ఉంటుందో ఆ రూఫ్ ఎవ్రీ 10 years or 12 yearsకి చేంజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే రూఫ్ అనేది ఎండకెండి వానకు తడిచి ఇదంతా ఉంటుంది. మనలాగా సిమెంట్ ఇవి కాదు కాబట్టి, చెక్కలే కాబట్టి వాటిని ఎవ్రీ 10 years or 12 yearsకి చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలా చేంజ్ చేసుకున్నప్పుడు అగైన్ ఇన్సూరెన్స్ పెరుగుతుంది, ఆ పర్టికులర్ దానికి రూఫ్కి ఇన్సూరెన్స్ పెరిగిపోతుంది. సో ఆ విధంగా కూడా బర్డెన్ పెరుగుతుందనమాట. స్టాండర్డ్గా ఇదే అమౌంట్ మన లైఫ్ లాంగ్ కడతామని ఏమీ ఉండదు. సో ఆ విధంగా చూసుకుంటే అమెరికాలో ఇళ్ళకి మెయింటెనెన్స్ అనేది చాలా ఎక్కువ పే చేయడం ఇండియాలో ఇళ్ళతోటి కంపేర్ చేసుకుంటే. ఇండియాలో మనకి ఏంటండి, ఒకసారి మనం ఇల్లు కట్టామంటే ఇవి వదిలేస్తాము, 25 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా మనం చేసేది ఏం లేదు. కావాలంటే పెయింటింగ్స్ వేయించుకుంటాం, లేకపోతే లేదు పక్కన ఏమన్నా చూసి మన ఇల్లు బాగు చేసుకోవాలి, మనకు అవి కావాలి ఈ కావాలని మనం ఎక్స్ట్రా పెట్టించుకోవాలనుకుంటే పెట్టించుకుంటాం. అంతే తప్ప మనం పెద్దగా దాంట్లో మార్పులు చేర్పులు చేసేది ఏమీ ఉండదు. అవే గోడలు, అవే వాల్స్, అదే ప్లాస్టింగ్, అదే పైన రూఫ్ ఉంటుంది, అంతా అదే ఉంటుంది. మనకి స్లాబ్ అంతా అవే ఉంటాయి. మనం ఏమి మార్చక్కర్లా, మనం కావాలని మార్చుకుంటే తప్ప. సో మనకి జీరో మెయింటెనెన్స్ ఆ విషయంలో చూసుకుంటే. హౌసెస్ ట్యాక్సెస్ మనం ఎవ్రీ ఇయర్ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాల్సి వస్తే కనుక మనకి పల్లెటూళ్ళలో తక్కువని అందరికీ తెలిసిందేనండి, సిటీలో ఎక్కువ. కానీ స్టిల్ అది చాలా అమెరికాతో కంపేర్ చేస్తే చాలా తక్కువ పర్సంటేజ్. మనకి ప్రాపర్టీ ట్యాక్స్ అంత ఈజీగా ఏం పెరగదండి, చాలా తక్కువ ప్రాపర్టీ ట్యాక్స్ పెరిగేది మనకి. లేదు ఒక పల్లెటూరు వచ్చి ఒక మున్సిపాలిటీలో కలవడమో, ఒక కార్పొరేషన్లో కలవడమో జరిగితే అలాంటి సిచ్యువేషన్లో ప్రాపర్టీ ట్యాక్స్ పెరిగే అవకాశం ఉంది తప్ప ప్రాపర్టీ ట్యాక్స్ మనకి విపరీతంగా హ్యూజ్గా ఎవ్రీ ఇయర్ పెంచడమో, ఎవ్రీ 5 yearsకి పెంచడమో చెయ్యరు. చాలా అంటే చాలా తక్కువ. ఆ విషయంలో చూసుకుంటే అమెరికాలో ఇళ్ళకి మెయింటెనెన్స్ అనేది చాలా ఎక్కువ, చాలా అవసరం కూడా అండి. ఇండియాలో ఇళ్ళకి అంత అవసరం లేదు. ఇకపోతే 4th కన్స్ట్రక్షన్కి వచ్చేటప్పటికి అమెరికాలో ఇల్లు అందరికీ తెలిసిందేనండి, చెక్కలతో కడతారని. ఇండియాలో ఇల్లు సిమెంటు, ఇసుక మనకి తెలిసిందే కదా.
సిమెంటు, ఇసుక, ఇటుకలు వీటితోటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి స్టాండర్డ్గా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే వీళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ వల్ల వీళ్ళు చెక్కలతోటి కట్టుకుంటారు. ఎందుకంటే ఏదన్నా టొర్నాడోసో లేకపోతే ఇంకేమన్నా వచ్చి ఇంట్లో మనుషులు ఉన్నారనుకోండి, పొరపాటున ఏమీ జరగకుండా చెక్కలు కాబట్టి అంత హ్యూజ్గా ఏమీ ఇంపాక్ట్ ఉండకుండా చూసుకోవడానికి వీళ్ళకి తగ్గట్టుగా వీళ్ళు కన్స్ట్రక్షన్ అయితే జరుపుకుంటారు. కాకపోతే ఇక్కడ కన్స్ట్రక్షన్కి సంబంధించి నాకు నచ్చేది ఏంటంటే అమెరికాలో పర్మిషన్స్ ఇవ్వడం. ఎక్కడ పడితే అక్కడ ఎవడు పడితే వాడు హ్యాపీగా ఇల్లు కట్టుకోవడానికి ఇక్కడ కుదరదండి. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక చిన్న టౌనే తీసుకోండి, ఆ టౌన్లో ఎన్ని ఇల్లుకి పర్మిషన్స్ ఇవ్వచ్చు, ఎన్ని ఇళ్ళకి మనం అక్కడ అలౌ చేయొచ్చు అనేది ముందే ఉంటుంది. సో అన్ని ఇళ్ళకి మించి నువ్వు ఇల్లు కట్టాలి అనుకుంటే నీకు స్థలం ఉన్నా సరే ఇల్లు కట్టాలంటే పర్మిషన్ ఇవ్వరండి. దానికి పర్మిషన్ ఇవ్వాలంటే చాలా ఇక్కడ ఇల్లు మనం కన్స్ట్రక్షన్ చేయించుకోవాలి అంటే పర్మిషన్స్ రావాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంది దానికి. ఫస్ట్ మనం కొన్న మనం స్థలం కొనుక్కుంటే కనుక ఆ స్థలం ఎక్కడుంది, దానికి ఆల్రెడీ వాటర్ లైన్స్ ఉన్నాయా, పైప్ లైన్స్, గ్యాస్ లైన్స్ ఉన్నాయా, మళ్ళీ కరెంట్ లైన్స్ ఉన్నాయా లేదా, అవన్నీ ఉంటే ఓకే ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అవన్నీ లేవనుకోండి అసలు అక్కడ ఇవ్వచ్చా, ఇవ్వడానికి ఛాన్స్ ఉందా లేదా, ఇవన్నీ చూస్తారు. అగైన్ మనం ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలి అని అంటే ముందుగా మనం ఆర్కిటెక్చర్ ప్లాన్ ఉంటుంది కదండి, అది గీయించుకొని ఎన్ని బెడ్రూమ్లు, ఎన్ని బాత్రూమ్లు, ఎంత స్థలము, ఎంత ఇల్లు కడుతున్నాము, ఎన్ని ఫ్లోర్స్ వేస్తున్నాము అనేది క్లియర్గా గీసి పంపించాలి. దాన్ని మళ్ళీ ఇక్కడ ఏంటంటే టౌన్ హాల్ మీటింగ్స్ ఉంటాయండి. ఆ టౌన్ హాల్ మీటింగ్లో పెట్టి ఆ మేయర్ సో దానికి పర్మిషన్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా దాని మీద ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. ఇవ్వచ్చు అని అంటే దానికి వాటర్ ఎంత కన్జ్యూమ్ అవుతుంది, ఇది ఎఫెక్ట్ అవుతుంది అని ఎవరైనా ప్రూవ్ చేస్తే కనుక పర్మిషన్స్ ఇవ్వరు. అగైన్ మళ్ళీ అక్కడ లోకల్ పీపుల్ చుట్టూతా ఉండే ఇళ్ళ పీపుల్ ఏదైనా అబ్జెక్షన్ చెప్పినా అలాంటి సిచ్యువేషన్లో కూడా పర్మిషన్స్ ఇవ్వరండి. సో ఇక్కడ నచ్చేది ఏంటంటే ఒక ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే ప్రాపర్గా పక్కాగా ఉండాలి. అలాగే నువ్వు లెఫ్ట్ సైడ్ ఎంత స్థలం వదులుతున్నావు, రైట్ సైడ్ ఎంత స్థలం వదులుతున్నావు, ఫ్రంట్ లాన్ ఎంత వదులుతున్నావు, బ్యాక్ యార్డ్ ఎంత వదులుతున్నావు, ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. కంపల్సరీ ఇంటి చుట్టూతా స్థలం వదలాలండి, నీకు ఎంత స్థలం అన్నా ఉండని. ప్లస్ ఆ స్థలానికి నువ్వు ఎన్ని ఫ్లోర్స్ వేయగలవు, అన్ని ఫ్లోర్స్కి మించి ఆ హైట్కి మించి 1 ఇంచ్ పెంచినా కూడా ఇమ్మీడియట్గా పర్మిషన్ క్యాన్సిల్ చేస్తారు. అది కూడా ఉందండి. అంత స్ట్రిక్ట్గా ఉంటుంది ఇక్కడ మనం ఇల్లు కన్స్ట్రక్షన్ చేయించుకోవాలి అని అంటే. అదే ఇండియాలో అయితే ఆహా ఎక్కడ ఎవడు ఎట్లా కావాలంటే అట్లా పర్మిషన్స్ వస్తాయి, ఎట్లా కావాలంటే అట్లా కట్టుకోవచ్చు, ఎవడు అడిగేవాడు ఉండడు, ప్రశాంతం కదండి. మనకి ఇండియాలో రావాల్సింది ఇదేనండి. మినిమం టు మినిమం కన్స్ట్రక్షన్స్కి సంబంధించి కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలి. పర్మిషన్స్ చెరువులను బూట్ చేసి బావులను బూట్ చేసి పర్మిషన్స్ ఇవ్వడం అసలు రద్దు చేయాలి. అలాంటి పర్మిషన్స్ ఇవ్వకూడదు, ఇచ్చే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. అలాంటి పర్మిషన్స్ ఇవ్వకూడదు. దాన్ని దాన్ని వెళ్ళనివ్వాలి, నీళ్ళ దారిని నీళ్ళు వెళ్ళిపోవాలండి. అలాగే చాలామంది మీరు గమనించండి, ఎంత స్థలం ఉంటే అంత స్థలానికి సరిహద్దు గోడ కట్టేస్తారు. మరి గోడ దూకి రోడ్డు మీదకి వచ్చేస్తారా అంటే కాదు, రోడ్డు మీదకి గవర్నమెంట్ స్థలంలోకి మెట్లు పెట్టేసుకొని ఆక్యుపై చేస్తారు. సో అలా జరుగుతుంటాయి చాలా చోట్ల. అదే కదండి పరిస్థితి మనకి ఇండియాలో. ఇంత అసలు ఈ అంగుళం స్థలం కూడా వదిలిపెట్టరు. మరి దాంట్లో ఏం చేసుకుంటారో ఏమో కానీ అంగుళం స్థలం వదిలిపెట్టాలన్నా కూడా ఈయన ఊపిరి పోతుంది అనమాట. మనకి అంత దారుణంగా ఉంటుంది. ఎట్లా పెడితే అట్లా అడ్డగోలుగా పర్మిషన్స్ ఇచ్చేస్తారు, అడ్డగోలుగా కట్టేస్తారు. పర్మిషన్ తీసుకునేది 3 ఫ్లోర్లకి అయితే కట్టేది 5 ఫ్లోర్లు కడతారు. ఇట్లా రభసగా ఉండిద్దిలేండి. ఆ ఇన్డెప్త్ దానికి మనం వెళ్ళడం కూడా అనవసరం. సో కన్స్ట్రక్షన్ తోటి కంపేర్ చేసుకుంటే కనుక మనకి స్టాండర్డ్గా ఇల్లు కడతారా లేదా అంటే కన్స్ట్రక్షన్లో ఇప్పుడు మనం అందరం చూస్తున్నాం, ఇండియాలో ఇల్లు క్వాలిటీగా కట్టడం లేదు. మనం దగ్గరుండి మనకు అన్నీ తెలుసుండి కట్టించుకుంటే మేబీ క్వాలిటీ ఉంటుందేమో కానీ ఎవరో ఒకళ్ళు కట్టేసి అది మనం కొనుక్కోవడం అయితే క్వాలిటీ అనేది ఉండటం లేదు. అది మనందరికీ తెలిసిన విషయం. అమెరికాలో క్వాలిటీ, హౌస్ క్వాలిటీ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. కాకపోతే ఇది వరకు ఈ మధ్యకాలంలో నేను గమనించింది ఏంటంటే, అంటే నేను వచ్చిన తర్వాత గమనించింది ఏంటంటే, ఇక్కడ కూడా ఈ మధ్యకాలంలో కన్స్ట్రక్షన్ అనేది బాగా స్టాండర్డ్గా అయితే ఉండలేదండి. ఎందుకంటే మేము రీసెంట్గా చూసిన కొత్తగా కట్టిన ఇళ్ళకు కూడా కిరాట్లు కొట్టేస్తున్నాయి గోడలు. కిరాట్లు అంటే మీ లాంగ్వేజ్లో ఏమంటారో కామెంట్ చేయండి. ఎందుకంటే మా సైడు గోడలకి నెర్రలు అంటారు కదండి, నెర్రలు కొడుతున్నాయి, గీతలు పడుతున్నాయి అంటారు కదా, డివైడ్ అయ్యి ప్లాస్టింగ్ అంతా. సో దాన్ని కిరాట్లు అంటారు, నెర్రలు కొట్టడం అంటారు.
అలా చాలా ఇళ్ళకి ఈ మధ్యకాలంలో బేస్మెంట్ ఇష్యూస్ రావడం చాలా ఇళ్ళకి వస్తున్నాయండి. అంటే క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇక్కడ కూడా కొద్దిగా తగ్గిందనే చెప్పాలి. కొద్దిగా కాదు, కొంచెం ఎక్కువే తగ్గింది. ఇదివరకు తోటి కంపేర్ చేసుకుంటే సేమ్ ఇండియాలో నాది ఎప్పుడు ఉండే ప్రాబ్లమేనండి, మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇకపోతే నెక్స్ట్ది ఫెసిలిటీస్కి సంబంధించి అమెరికాలో ఇళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయండి. మనకి ఫ్రిడ్జ్ అయినా, వాషింగ్ అయినా, డ్రైయర్ అయినా, స్టవ్ అయినా, ఓవెన్ అయినా, అన్నీ కొత్త ఇల్లు అయినా సరే, సెకండ్ హ్యాండ్ ఇల్లు అయినా అన్నీ ఉంటాయి. బట్ ఇండియాలో ఇళ్ళకి ఆ ఫెసిలిటీస్ అనేది ఇంకా రాలేదు. మేబీ ఫ్యూచర్లో వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఫెసిలిటీస్ వైజ్ చూసుకుంటే మనకి అమెరికాలో ఇళ్ళే కొంచెం బెటర్ అని నా ఒపీనియన్ అండి. ఎందుకంటే అన్ని ప్లగ్ అండ్ ప్లే. మనకి ఏదన్నా ఒక సమస్య వచ్చిందనుకోండి, చిన్నది ఒక విండో పాడైపోయింది అనుకోండి, తీసేస్తారు, మళ్ళీ అక్కడ ఫిట్ చేసేస్తారనమాట. అంత ఈజీగా ఉంటుంది అనమాట ఇక్కడ వ్యవహారం. మనకి అట్లా కాదు కదా, మనకి ప్రతిదానికి ఒక హంగామా చేయాల్సి వస్తుంది. ప్రతి చిన్న మార్పుకి చాలా పెద్ద ఇష్యూ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ అవకాశం ఉండదు కాబట్టి చాలా ఈజీగా మనకి ఫెసిలిటీస్ అనేవి అరేంజ్ చేసుకోవచ్చు, అట్లాగే కావాలంటే మార్చుకోవచ్చు, అంత ఈజీగా ఉంటుంది. ఇదండి మేజర్ డిఫరెన్సెస్ అమెరికాలో ఉండే ఇళ్ళకి ఇండియాలో ఉండే ఇళ్ళకి. అయితే నా ఒపీనియన్ నేను ఇప్పుడు చెప్పాలి అనుకుంటున్నానండి. మనం ఎప్పుడైనా సరే మనం ఇల్లు కొనుక్కుంటున్నామంటే మనం సెంటిమెంట్గా చూస్తున్నామా, ఇన్వెస్ట్మెంట్గా చూస్తున్నామా అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో మీరు కనుక సెంటిమెంట్గా చూసుకుంటే కనుక ఎంత రేట్ అయినా ఎక్కడైనా కొనుక్కోవడంలో తప్పులేదండి. బట్ ఎండ్ ఆఫ్ ది డే మనం క్లారిటీగా ప్రాక్టికల్గా ఉంటే కనుక సెంటిమెంట్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్గా చూడండి. మనం ఇండియాలో ఉంటుంటే కనుక అక్కడే ఇల్లు కొనుక్కోండి. మీకు ఇల్లు కావాలి అనుకుంటే కనుక ఇల్లు కొనుక్కోండి. దాన్ని మీరు ఎంతైతే రెంట్ కడుతున్నారో దానికంటే ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఎక్స్ట్రాతో ఈఎంఐ కట్టే విధంగా ఉండాలి. కానీ మనం కట్టే రెంట్కి డబల్ ఈఎంఐ ఉండకూడదండి. అలా ఉండకుండా చూసుకోండి. సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా చూస్తే కనుక మనకి ఇండియాలో ఎంతో కొంత మనకి రియల్ ఎస్టేట్కి సంబంధించి అప్రిసియేషన్ వస్తూనే ఉంటుందండి. డిప్రిసియేషన్ అసలు రాదు, అప్రిసియేషనే వస్తూ ఉంటుంది. కాబట్టి ఇండియాలో ఇల్లు సెంటిమెంట్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్గా చూస్తే కనుక ఇండియాలో ఉంటుంటే, ఆ ఇంట్లో ఉంటుంటే కనుక ఇండియాలో ఇన్వెస్ట్ చేసుకోవడంలో అస్సలు తప్పే లేదు. కానీ అమెరికాకు వచ్చేటప్పటికి మీకు అప్రిసియేషన్ అనేది చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. అన్లెస్ అంటే మనం ఆ ఇంట్లో ఉంటూ అక్కడే ఇంకా పర్మనెంట్గా ఉంటాము అనుకుంటే కనుక కొంత బడ్జెట్లో ఇక్కడ ఇల్లు కొనుక్కోవడం అనేది బెస్ట్ థింగ్ అండి. బట్ ఈ ఇన్వెస్ట్మెంట్కి పెద్దగా అప్రిసియేషన్ అయితే ఉండదు. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక ప్రైసెస్ వైజ్ అయినా, మెయింటెనెన్స్ వైజ్ అయినా, అప్రిసియేషన్ ఆర్ డిప్రిసియేషన్ వైజ్ అయినా, లేదా కన్స్ట్రక్షన్ వైజ్ చూసుకున్నా, ఏ విధంగా చూసుకున్నా సరే మనకి ఇండియాలో ఇల్లు అనేది బెస్ట్ ఆప్షన్. అమెరికాలో ఇల్లు అనేది నాకు తెలిసినంతవరకు అంత వైజ్ ఐడియా కాదు. అన్లెస్ అంటే మీరు ఇక్కడ పర్మనెంట్గా సెటిల్ అయితే తప్ప. ఇండియాలో మీరు ఉంటుంటే ఇండియాలోనే కొనుక్కోవాలండి, అమెరికాలో ఉంటే అమెరికాలోనే కొనుక్కోండి. అంతే తప్ప ఒక చోట ఉంటే ఇంకో చోట అన్నెసరీ ఇన్వెస్ట్మెంట్లు చేయకూడదు. ఇళ్ళ మీద మీరు ల్యాండ్ మీద అయినా చేసుకోవచ్చు, కానీ ఇళ్ళ మీద మాత్రం ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా ఎక్కువ ఇన్వెస్ట్ చేయబాకండి. అది మీరు సెంటిమెంట్గా ఫీల్ అవడమో లేకపోతే మీరు ఉండడానికి అరేంజ్ చేసుకుంటే కనుక 100% మీరు ఉండే ప్లేస్లో కొనుక్కోండి. బట్ అగైన్ అమెరికాలో 4-5 ఇల్లు కొనటం అనేది అంత వైజ్ ఐడియా కాదు. ఇండియాలో మీరు ఉండే ఇల్లు, అమెరికాలో ఒక ఇల్లు కొనుక్కొని మీరుంటూ ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తే కనుక దాన్ని చాలా వరకు మనకి బెస్ట్ అప్రిషియేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది. మనకి రిటర్న్స్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉందన్నమాట. అది కూడా ఇళ్ళ మీద కాదు, డిఫరెంట్ వేస్లో పెట్టుకుంటే కనుక. సో ఇదండి అమెరికన్ హౌసెస్ వర్సెస్ ఇండియన్ హౌసెస్. ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.